అందరికి నమస్కారం. అండ్ ఇంత పొద్దున వర్కింగ్ డే కూడా ఇలా అందరూ మీరు ఇలా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా ఫస్ట్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు కొత్త సినిమాలు చేస్తున్నప్పుడు ఒక కొత్తదనం ఉండాలి సినిమాలో, ఒక కొత్త బ్యాక్డ్రాప్ ఉండాలి. అంటే మన తెలుగులో కానీ భారతదేశంలో కానీ సినిమా అనేది చాలా పెద్ద సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో మీరు అందరూ నిజంగా ఏదైనా టైం పాస్ అయినా ఏమైనా చేయాలంటే ఫస్ట్ సినిమా వైపు వెళ్తారు. అండ్ మీ హార్డ్ ఎర్న్డ్ మనీని మాకు టికెట్ కొని మాకు అలా రూపంలో మాకు ఇస్తారు. సో మీరు అంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో చిన్నగా ఒక 3 hours 2 hours ఎంటర్టైన్ అవ్వడానికి మీరు ఆ ఖర్చు పెట్టి ఆ డబ్బుకి న్యాయం చేయాలని ఎప్పుడు నేను డెఫినెట్గా స్ట్రగుల్ అవుతూ ఉంటాను. మీకు ఒక కొత్త కథలు ఇవ్వాలి, కొత్త స్క్రిప్ట్లు చూపించాలి అని ఒక ప్యాషన్ నాకు మా టీంకి ఎంతో ఉంది. అందుకే ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి ఒక సినిమాని తీయగలిగాం. అండ్ తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవబోతుంది ఇది. అండ్ ఇందాక మీరు విజువల్స్ చూస్తుంటే చాలా కొత్తగా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుని గూస్ బంప్స్ వచ్చాయి, మూమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. రేపు పొద్దున్న March 1st ఈ సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ 100% దేశభక్తితో, గుండెల నిండా ప్రైడ్తో సినిమా థియేటర్ బయటకు వచ్చి మన జవాన్లకి ప్రతి ఒక్కరికి మనసంతా పెట్టుకుని ఒకసారి సైలెంట్ కొడతారు వాళ్ళు చేసే సాక్రిఫైజెస్కి. సో మేము ఈ సినిమా చేసే దానికి ఆబ్వియస్లీ సినిమా అంటే బిజినెస్, డబ్బులు సంపాదించాలి ఇవన్నీ మాకున్నాయి. బట్ కొన్ని సినిమాలతో ఇలాంటి ఒక మంచి సన్నివేశాలని మన జవాన్లు ఏమైతే సాక్రిఫైసెస్ చేస్తారో, ఎన్ని గొప్ప పనులు చేస్తారో, వాళ్ళ బార్డర్ దగ్గర వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి మన ఫ్యామిలీస్ సుఖంగా ఉండాలని చెప్పి అక్కడ పనిచేస్తారు. వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవడానికి, వాళ్ళందరూ చేసే గొప్ప పనుల్ని మళ్ళీ మీ అందరి ముందు తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం ఈ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరినీ ఆలోచిస్తుంది. మీకు అందరికీ దేశభక్తి లోపల ఉంటుంది, బట్ ఈ సినిమా చూసినప్పుడు మరింతగా పెరుగుతుందని నమ్మకంతో చెప్తున్నాను. అండ్ మళ్ళీ March 1st థియేటర్లో కలుస్తాను. అప్పటి వరకు జై హింద్. Thank you so much Varun Tej garu. So after సినిమా తర్వాత ఈ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఒక చిన్న పాయింట్ అనేది కాదండి, వాళ్ళని మన జవాన్ చూసినప్పుడు నిజంగా వాళ్ళకి వర్క్ మీద ఉండే సీరియస్నెస్ కానీ, వాళ్ళకి దేశం మీద ఉండే ప్రేమ కానీ, పక్క మనిషిని వాళ్ళ సొంత ఫ్యామిలీగా ఆలోచించుకునే తత్వం కానీ, నిజంగా మల్టిపుల్ థింగ్స్, 1 2 అని కాదు, ఇప్పుడు 3 చెప్పాను సరదాగా. బట్ ఎన్నో విషయాలు ఫైటర్ పైలట్స్ని కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ, మన బార్డర్ దగ్గర BSFని కానీ, మన CRPFని కానీ కలిసి ఉన్నాం. వాళ్ళు అందరి దగ్గర ఒకటే కామన్ రేట్ దేశభక్తి అనేది. అండ్ ఆ సెల్ఫ్లెస్గా మన కంట్రీకి ఫైట్ చేసే ఉద్దేశం మనకు ఉండడం నిజంగా అది ఎక్కడో చోట దాన్ని నేర్చుకోవాలని మొత్తం ట్రై చేస్తాను. Yes, the visuals are promising, sir. The trailer actually looks very interesting. I have 2 questions for you. These are actually doubts from the people. వచ్చి మమ్మల్ని ఎయిర్ బేస్ తీసుకొచ్చి రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, రియల్ హ్యాంగర్స్లో కానీ 40 days షూట్ చేయనిచ్చారు. మేము అడిగినప్పుడు షార్ట్ యాక్సెస్ మార్చుకున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లిటిల్గా మూవ్ చేసి అవి యూజువలీ చేయరు. అండ్ ఈ మీడియం ద్వారా మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా పెద్ద థ్యాంక్స్, మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఈ సినిమా చేయడానికి. సార్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నార్త్తో పోల్చుకుంటే మనకి కొంచెం మిలిటరీ బేస్డ్ సినిమాస్ కానీ, నేవీ బేస్డ్, ఎయిర్ ఫోర్స్ బేస్డ్ సినిమాలు మనకి తక్కువ సౌత్లో. అంటే అటెంప్ట్లు తక్కువ, ఆడియన్స్ కమర్షియల్గా కూడా ఎంతవరకు చూస్తారన్న ఒక అనుమానాలు ఉన్నాయి. అనుమానాన్ని ఆపరేషన్ వ్యాలంటైన్ బ్రేక్ చేయబోతుందని ట్రైలర్ చూస్తే మాకు అనిపిస్తుంది. మీకు అంటే మన ఆడియన్స్కి దీన్ని ఎలా రిలేట్ అవుతారు? మనకి కొంచెం ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తక్కువ కదా అని ఆలోచన. Sir, I think you definitely made a different film. The other day Varun was also speaking to me. He's saying that we brought a different perspective of the film, but by and large the Balakot attacks and also the air action, you have common things in both the films. The other day the director Siddharth Anand was telling in an interview that the majority of the Indians did not experience air travel in their lives, so probably they did not connect with the film. Do you think people having an air travel experience is necessary to connect with such films?
So honestly, I don't know. ఆన్సర్ దీనికి మళ్ళీ అడుగుతారు కదా కావాలి. ఓకే ఆయన perspective, పాపం, ఆయన perspective. మనోడు కాదు అసలు చిన్నగా కన్ఫ్యూజ్ అవుతాడు. So see, honestly, I don't know in what context he made that statement. I'm sure that he might have thought of something. But if you ask my opinion, it's about how a filmmaker tries to relate, how a filmmaker tries to give that experience to the audience. It is not about, absolutely not about whether you have flown the sky or not. It is about making the audience feel what would it be like if you were sitting in the chair of that fighter pilot and the missile is after you and the enemy is in front of you and the odds are against you, and the most important thing is your duty. So this core emotion everyone understands and everyone feels, and this is what we are trying to present to the audience. Thank you, sir. Looking forward. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు దేశభక్తి ప్రేమ ఈ నేపథ్యంలో మీరు ఆల్రెడీ సినిమా చేశారు కంచె. అవునండి. అండ్ ప్రజల ఎమోషన్స్ చాలా అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. మరి సినిమాలో ఆ స్థాయి ఎమోషన్స్ ఉంటాయి. అంటే నిజంగా నా కెరీర్లో నా పర్సనల్గా నాకు కంచే క్యారెక్టర్ కానీ దూపాటి హరిబాబు అనే క్యారెక్టర్ కానీ ఆ సినిమా అనేది చాలా హై రికార్డ్ ఉంటుంది. నాకు చాలా ఎథికల్ వాల్యూస్ ఉండే సినిమా అది. అండ్ మీరు చెప్పినట్టు చాలా దేశం మీద భక్తితో మట్టి మీద ఉన్న ప్రేమతో నిండిన సినిమా. అండ్ డెఫినెట్లీ అది నాకు సెకండ్ సినిమా అవ్వడం అదృష్టం. బట్ ఈ రోజు వరకు ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటాను ఆ సినిమా గురించి. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది మళ్ళీ అలాంటి సినిమా రాలేదేంటి అని చెప్పి. నిజంగా నా నమ్మకం ఏంటంటే ఇది అలాంటి సినిమా, కంచె లాంటి సినిమా, దేశభక్తి ఉండే సినిమా. అలాంటి ఎమోషన్స్ ఇంకా హైగా ఉంటాయని నేను బాగా నమ్ముతున్నాను. సార్ Questions have already been spoken of, but one thing I wanted to tell before everyone, you are one of the very few actors. ప్రతి సినిమాకి ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలి, డిఫరెంట్ జానర్స్ ట్రై చేయాలని అనుకుంటారు. I just want that ఒక్క సాలిడ్ హిట్, పెద్ద హిట్ పడి I wanted to see you very happy. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఆయన చెప్పారు ఈ మీ ప్రేమ అనురాగాలు ఉంటే, ఇలాంటి సపోర్ట్ ఉంటే ఏదో ఒక రోజు సినిమా హిట్ అవుతుంది అని నాకు నమ్మకం. సో మీరు పైలట్ గా చేశారు ఈ మూవీలో. సో రియలా లేదా డూప్ పెట్టి చేయడం అంటే ఏమైనా చేశారు? నేనే చేశాను కానీ రీజన్ ఆఫ్ ఫ్లై ఆబ్వియస్లీ చేయలేదు. దానికి చాలా లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి, లేకపోతే క్లియరెన్స్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. అవేమి లేవు. బట్ చాలా వరకు మేము రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వరకు షూట్ చేయడం ట్రై చేసాం. అక్కడ మాకు రియల్ పైలట్స్ కెమెరా తీసుకుని పిఓపి షాట్స్ రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్టీరియర్ క్లౌడ్ షాట్స్ అన్ని శక్తి కాశ్మీర్కి వెళ్ళి ఒక హెలికాప్టర్ చాపర్కి కింద రిక్కు పెట్టి ఆ ఎక్స్టర్నల్ షాట్స్ అన్ని తీయడం జరిగింది. ఇలాంటివన్నీ యూజ్ చేసుకుని విఎఫ్ఎక్స్ సహాయంతో అవుట్పుట్ తేగడం జరిగింది. ఫ్లై అయితే చేయలేదు. బట్ ఇదంతా చేసిన తర్వాత ఎక్కడో లోపల చేస్తే బాగుంటుందని ఉంది. బట్ టైం కుదిరితే ఐ ట్రై. సో అంటే రియల్ గా 2019లో జరిగిన ఈ స్టోరీని తీసుకుంటే కనుక సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. సో మీరు ఆపరేషన్ వ్యాలంటైన్ పెట్టారు. అంటే సర్జికల్ స్ట్రైక్స్ తీసుకుంటున్నా నేను మార్చడానికి రీజన్ ఏంటి? ఒకసారి మళ్ళీ చెప్తాను లాస్ట్ పట్టేది ఆపండి చెప్పండి.